కరెంటు సల్లగుండా ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలుస్తలేదు. కరెంట్ వాళ్ళేమో రోజుకో కథ చెప్తున్నారు. కరెంట్ వస్తలేదంటే కేసులు పెడుతున్నారు, ఇంటికి వచ్చి బెదిరిస్తున్నారు. మరి ఎట్లా చేసుడు? కరెంటు లేకుండా ఎట్లా ఉండు అని పరేషాన్ అవుతున్నారా? అందుకే మీకు ఉపాయం చెప్తున్నా చూడండి. మీకు కరెంట్ వాళ్ళ తిప్పలు కరెంటు తిప్పలా రెండు లేకుండా అయ్యే ముచ్చట చెప్తున్నాం చూడండి. కరెంటు తిప్పలు ఉండదని ఏందో మిషన్ చూపిస్తున్నారు. కరెంటు లేకుండా ఎట్లా నడుస్తుందని పరేషాన్ కాకుండ్రి. అన్నా నువ్వు షాల్ చేయి. అయిపోయే. ఆ చక్రాన్ని గట్టిగా తిప్పి ఇడిచిపెట్టాలి. ఇక అది తిరుగుతూనే ఉంటది. ఈ పక్కకు రెండు స్ప్రింగులు ఉన్నాయి కదా, మళ్ళా ఆపేదాకా దాన్ని తిప్పుతూనే ఉంటాయి. దీనికెళ్ళి పక్క పొంటి ఓ జనరేటర్ పెట్టిండ్రు. డీజిల్ పెట్రోలు ఏం అవసరం లేదు. ఈ చక్రం తోటి జనరేటర్ లా కరెంటు తయారైతది. ఇగో ఇలా చూడండి ఎట్లొచ్చిందో కరెంటు. ఎన్ని బుగ్గలు వెలిగినాయి చూడండి. కరెంటు తయారు కాగానే మోటారు కట్క ఒత్తినమంటే నీళ్లు పోస్తూనే ఉంటది. ఇసోంటిదే ఓ పెద్దది పెట్టుకుంటామంటే అయిపోయే. గాలివానొచ్చినా నడి రాత్రి కరెంటోళ్ళు రిపేర్లు చేసినా తొండలు పడ్డా బల్లులు పడ్డా వద్దనకుంటే కరెంట్ వస్తుంది. మనం కరెంట్ వస్తలేదనుడు, పోలీసోళ్ళు కేసు పెట్టుడు ఇవన్నీ ఏ ఉండయిగా. కరెంటు బిల్లు కూడా ఉండదు. దీన్ని తయారు చేసిన ఈ అన్న ఎక్కడున్నాడో దొరకబట్టాలి.